హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వీరబాబుని. కొన్ని మంచి మాటలు వినండి. ప్రతి ఒక్కరూ అందరూ దైవంపై నమ్మకం కలిగి ఉండాలి. పూజించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మంచిని ఆలోచించాలి, మంచిని పలకాలి, మంచి పనులే చేయాలి. సాటివారిని మానవత్వంతో చూడాలి. నైతిక విలువలను అందరూ పాటించాలి. తిండి, నిద్ర, మిథునం ప్రతి శరీరానికి, జీవికి అవసరం. శరీర ధర్మాలవన్నీ సక్రమ మార్గంలో తీర్చుకోవాలి. అందరికీ నా మనవి, ఎవరితోనైనా సరే గొడవలు, కొట్లాటలు, కలహాలు పెట్టుకోరాదు. దానివలన ఏమి ప్రయోజనం, ఉపయోగం ఉండదు. సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప. పాపపు పనులు చేయరాదు. పుణ్యకార్యాలు శక్తి కొలది ఆచరించాలి. సమయాన్ని మంచి పనులు చేస్తూ సద్వినియోగం చేసుకోవాలి. సమాజ సేవ, దీనదరిద్ర, నారాయణ సేవ చేయాలి. అందరికీ ఆదర్శవంతంగా నిలిచి బ్రతకాలి. మనం చూసి ప్రేరణ పొందాలి. మంచి విషయాల్లో అది వాళ్ళు ఆచరించి చూపించాలి. పవిత్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. సత్యం, ప్రేమ, దయ, శాంతి, క్షమ, కరుణ కలిగి ఉండాలి అందరూ. కులభేదం, మతభేదం, ప్రాంతీయ భేదం నాకు లేవు. మీరు విడనాడాలి. ఎవ్వరిని వేరుగా చూడరాదు. పేదవారికి సహాయ సహకారాలు అందించాలి. పేద ప్రజలకి అభివృద్ధి చెందడానికి సాయం చేయాలి. దారి చూపించాలి వాళ్ళు బ్రతకడానికి. ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వడానికి మార్గనిర్దేశం, సలహాలు, సూచనలు ఇస్తుండాలి. పేదలు పైకి ఎదగడానికి చేయూత, తోడ్పాటు ఇవ్వాలి. తెలివి తక్కువగా ఉన్నవారికి తెలివితేటలు నేర్పించాలి. ప్రతి ఒక్కరూ ఏది మంచి, ఏది చెడు అని విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో బుద్ధి, జ్ఞానంతో ఉండాలి. ఎవరిపైనా అసూయ, ద్వేషం పనికిరాదు. కామ కోరికలు ఎక్కువ ఉండరాదు. తగ్గించుకోవాలి. కంట్రోల్, నియంత్రించుకోవాలి. తీవ్ర కోపం, ఆవేశాలు కూడా పనికిరావు. దానివల్ల నష్టం, ఫలితం. అధిక పిసినారితనం కలిగి ఉండరాదు. చెడ్డ గుణాలు తగ్గించుకోవాలి. చెడు అలవాట్లు మానివేయాలి. చెడు గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అందరూ ఈ సూత్రాలు పాటించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ సూత్రాలు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.